తీసుకున్న నెంబర్ అనేది ఐ వాల్యూతో అంటే ఇటరేషన్ అవుతున్నటువంటి ఐ వాల్యూతో ఎక్కడైనా జీరో వస్తే కనుక మనం ఏమనుకోవాలి, జీరో అయి ఉంటే, అలాగే ఆ నెంబర్ 1 కాకుండా ఉంటే, అలాగే ఆ నెంబరు ఇటరేట్ అవుతున్న నెంబర్ తీసుకున్న నెంబర్ కాకుండా ఉండుంటే. హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి జావాలో ఫర్ లూప్ ఎలా ఉంటుంది, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, అలాగే ఎలా యూస్ చేయాలి, అలాగే ఇంకొక మెయిన్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్కి ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఫర్ లూప్ యూస్ చేసి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, మనం అసలు లూప్స్ ఎందుకు వాడతామండి? ఏదైనా సమ్ సెట్ ఆఫ్ కోడ్ మనకి రిపీటెడ్గా కంటిన్యూయస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. మనం అనుకున్నంత వరకు, మనం అనుకున్నటువంటి కండిషన్ ఫెయిల్ అవ్వనంత వరకు కూడా నేను అనుకున్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి అన్న సందర్భంలో మనం లూప్స్కి వెళ్తాం కదండి. అందులో ఫర్ లూప్ ఒకటి అనమాట. ఓకే, ఫర్ లూప్ ఒకటి. ఓకే, అదే ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ అదే రాశాను లూప్స్ గురించి. లూప్ ఇటరేట్స్ అంటిల్ ద లూప్ కండిషన్ ఫెయిల్స్. ఓకే, ఈ లూప్ అనేది ఎంతవరకు లూప్ ఇటరేట్ అవుతూ ఉంటుంది అంటే కనుక కండిషన్ అనేది ఫెయిల్ అవ్వనంత వరకు కూడా మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుందన్నమాట. యూజువల్గా వైల్ లూప్ కూడా ఇదే పనిచేస్తుంది. మనం ఫర్ లూప్కి ఎందుకు వచ్చామంటే, ఫర్ లూప్ కొంచెం మనం కోడ్ రాస్తున్నప్పుడు దాని యూటిలైజేషన్ అనేది మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. మీరు ఫర్ లూప్ సింటాక్స్ చూస్తే కనుక ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కానీ ఏదైనా లూప్ ఇటరేట్ అవడానికి మనం వాడేటువంటి ఒక ఇంక్రిమెంటర్ స్టేట్మెంట్ అనేది, ఈ మూడు కూడా మనం ఒకే చోట ఇచ్చుకుంటామన్నమాట. అదే వైల్ లూప్లో అయితే మనము ఇవన్నీ కూడా ఇనిషియలైజేషన్ ఎక్కడో ఫస్ట్ చేసుకోవాలి, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఉన్నప్పుడు లూప్లో లోపల ఇచ్చుకోవాలి, కండిషన్ ఇవన్నీ కూడా విడివిడిగా ఇస్తాము. విడివిడిగా ఇస్తున్నప్పుడు అది కొంచెం ఇనిషియలైజేషన్ చేసామా లేదా, ఇంక్రిమెంట్ చేసామా లేదా, ఇలా కొన్నిసార్లు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అలా మర్చిపోయే ఛాన్స్ ఈ ఫర్ లూప్లో ఉండదు, ఎందుకంటే అన్నీ వెంటనే ఉంటాయి కాబట్టి మనకి మర్చిపోయే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల కొంచెం దీని యూటిలిటీ అనేది ఈజీగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదే దాని సింటాక్స్. ఫస్ట్ ఫర్ అని రాయాలి, క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది. ఫర్ ఇట్లాంటి కీవర్డ్స్ ఏమన్నా వస్తాయి. ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే మనం లూప్ ఇటరేట్ అవడానికి ఏదో ఒక ఇటరేటర్ వేరియబుల్ వాడతాం కదా, దాన్ని ఇక్కడ ఇనిషియలైజ్ ప్లస్ డిక్లరేషన్ రెండు కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే కండిషన్, ఏదైతే కండిషన్ మనం రాస్తామో ఆ కండిషన్ ఎలా రాయాలి. అలాగే సెమీకాలన్స్ మస్ట్ అండి. అలాగే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ, ఒకవేళ అది కాకపోతే లూప్ని ఫర్దర్ స్టెప్కి ఇటరేట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఏదో ఒక స్టేట్మెంటు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత స్టేట్మెంట్స్ ఏవైతే రాసుకుంటున్నామో లూప్లో ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని కర్లీ బ్రేసెస్తో పెట్టానండి. కర్లీ బ్రేసెస్తో ఓపెన్ చేయాలి, కర్లీ బ్రేసెస్తోనే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. చూడండి, ఇక్కడ నేను ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఆఫ్ ఇటరేటింగ్ వేరియబుల్ని ఒకే చోట రాసుకున్నాను. ఇలా రాసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కండిషన్ రాశాను. అలాగే ఐ అనేది 1 ఉన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇటరేషన్ అనేది జరుగుతుంది. వైల్ లూప్లో అయితే కింద మనం రాస్తేనే ఇటరేషన్ జరుగుతుంది. అదే ఇక్కడ పైన దాంట్లోనే రాసేస్తే కనుక ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇటరేషన్ జరిగి, ఆ ఇటరేషన్ జరిగిన తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా అదే చేసేసుకుంటుంది అనమాట. ఓకే, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చూద్దామండి. మనకి ప్రైమ్ నెంబర్ అంటే అసలు ఏంటి రూల్స్ అనేది ఫస్ట్ చూద్దామండి. ప్రైమ్ నెంబర్ అంటే ఏమవ్వాలంటే, ఒక నెంబర్ తీసుకుంటే ఫోకస్ అవ్వట్లేదు. ఒక నెంబర్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 7 అని తీసుకున్నాను అనుకోండి. యాక్చువల్గా 7 అనేది ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్గా ఎలా అవుతుంది అంటే, 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ నెంబర్ వరకు మనము 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ నెంబర్ వరకు ఏ నెంబరు కూడా ఈ 7ని డివైడ్ చేస్తే 0 రిమైండర్ రాకూడదు, ఎక్సెప్ట్ 0 ఆ నెంబర్ తప్పించి 1 ఆ నెంబర్ తప్పించి 1
ఆ నెంబర్ తప్పించి మిగిలిన ఏ నెంబర్స్ కూడా అంతవరకు అంటే 1 దగ్గర నుంచి అంతవరకు ఏ నెంబర్స్ కూడా ఆ నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు అనమాట. అలా ఆ నెంబర్ని 7 అంటారు. ఇంకొక లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే కనుక మనం తీసుకున్న నెంబర్కి 1 అదే నెంబరు మాత్రమే ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. మిగిలిన ఏ నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్ అయ్యి ఉండకూడదు అని అన్నమాట. ఇప్పుడు 7 చూడండి, 7ని 2తో డివిజిబుల్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అదే 1తో డివైడ్ చేస్తే 1 7s 7 0 రిమైండర్ వస్తుంది. మిగిలిన వేటితో డివైడ్ చేసినా కానీ రిమైండర్ మనకి 0 రాదు. అదే నెంబరు 1 తప్పించి మిగిలిన ఏ నెంబర్స్తో డివైడ్ చేసినా మనకి 0 అనేది రాదనమాట. కాబట్టి 7 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అలాగే ఇంకొక నెంబర్ 6 తీసుకుందాము. 6 వచ్చేసరికి 1 2 3 4 5 6 కదా. ఓకే, 1తో డివైడ్ చేస్తే 6ని 1 6 6 0 0 రిమైండర్ వచ్చింది. 2తో డివైడ్ చేస్తే 2 3 6 0 రిమైండర్ వచ్చింది. అంటే ఇక్కడ 1 6 కాకుండా 2 కూడా దానికి ఫ్యాక్టర్ అయ్యిందనమాట. అంటే డివైడ్ చేస్తే 0 రిమైండర్ వచ్చింది. కాబట్టి 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, ఇప్పుడు మనం లాజిక్లోకి వచ్చేస్తే లాజిక్ ఎలా వేసుకోవాలి? మనం తీసుకున్న నెంబర్ అనేది నమ్ అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 7 మనం తీసుకున్న నెంబర్ 7 అనుకుంటే కనుక మనం ఏం చేయాలి? ఇటరేటివ్గా 1 దగ్గర నుంచి 2 3 4 5 6 7 అంటే ఆ నెంబర్ వచ్చేంత వరకు ఒక నెంబర్ని అంటే ఒక ఇటరేటివ్ నెంబర్ని మనం తీసుకోవాలి. i = 1 అయి ఉండాలన్నమాట. అది అంటే ఈ నెంబర్తో మనం దీన్ని డివైడ్ చేస్తూ వెళ్తాం అదే నెంబర్ వరకు కూడా. అంటే ఈ i వాల్యూని ఇంక్రిమెంట్ అంటే లూప్లో మనం ఈ i వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈ నెంబర్ని డివైడ్ చేస్తూ వెళ్తాం. ఒకవేళ ఏదైనా i వాల్యూతో మనకి రిమైండర్స్ 0 వస్తే కనుక అంటే ఈ i వాల్యూతో ఏదైనా నెంబర్ డివైడ్ అయినప్పుడు 0 వస్తే కనుక మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ని మనం ప్రీగా డిఫైన్ చేసుకొని ఉంటామన్నమాట. లైక్ ఈజ్ ప్రైమ్ ఫస్ట్ 0 అని తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ మన లూప్లో ఏదైనా i వాల్యూతో మనకి రిమైండర్ 0 వస్తే కనుక ఈజ్ ప్రైమ్ని మనం ఏం చేస్తామంటే 1గా చేసేస్తాం. 1గా చేసేసినప్పుడు మనకి లూప్ ఇటరేట్ అయినంత లోపు మనకి ఈజ్ ప్రైమ్ అనేది 0 కాకుండా 1గా మారింది అని అంటే కనుక మనము ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ కాదు అని డిక్లేర్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు కండిషన్స్ ఏం పెట్టుకోవాలి? అసలైతే ఆ నెంబర్ అనేది డివైడ్ అయినప్పుడు i వాల్యూతో డివైడ్ అయినప్పుడు ఈక్వల్ టు 0 వచ్చిందా? అండ్ ఇంకొకటి i వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 1 అండ్ i వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు ఆ నెంబరా? ఓకే, మనం తీసుకున్న నెంబర్ అనేది i వాల్యూతో అంటే ఇటరేషన్ అవుతున్నటువంటి i వాల్యూతో ఎక్కడైనా 0 వస్తే కనుక మనం ఏమనుకోవాలి? 0 అయి ఉంటే, అలాగే ఆ నెంబర్ 1 కాకుండా ఉంటే, అలాగే ఆ నెంబరు ఇటరేట్ అవుతున్న నెంబర్ తీసుకున్న నెంబర్ కాకుండా ఉండుంటే అప్పుడు అది ఈజ్ ప్రైమ్, అది ప్రైమ్ అయిపోతుంది అనమాట. అంతే కదా. ఏదైనా నెంబర్తో మనం డివైడ్ చేస్తే 0 వచ్చి ఉంటే, అది 1 కాకుండా ఉంటుంటే, అది నెంబర్ కాకుండా తీసుకున్న నెంబర్ కాకుండా ఉండుంటే అది నాట్ ప్రైమ్, ఈజ్ ప్రైమ్ కాదు, నాట్ ప్రైమ్. ఓకే, అది ప్రైమ్ కాకుండా అవుతుందన్నమాట. ఓకే, నేను ఇంకా ప్రోగ్రామ్ రాస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. జస్ట్ నేనైతే ఒక బేసిక్ లాజిక్ అనేది నేను రాసేస్తున్నానండి. అంటే మెయిన్ ఫంక్షన్, మెయిన్ మెథడ్, క్లాస్ ఏం రాయకుండా బేసిక్ ఫంక్షన్ అనేది ఒక బేసిక్ మన లాజిక్ అనేది ప్రైమ్ నెంబర్ లాజిక్ అనేది రాస్తున్నాను. ఇది యూజర్ ఇచ్చినటువంటి నెంబర్. మనము ఒకవేళ స్కానర్ క్లాస్ యూజ్ చేసి మనము ఒక నెంబర్ని యూజర్ దగ్గర తీసుకున్నాము అనుకోండి. ఓకే, system.in ఓకే, నెంబర్ =sc.next int. ఓకే, నెక్స్ట్ ఇంట్ అనేది మనకి ఇంటీజర్ వాల్యూని తీసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇలా మనం యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకుంటాము. ఆ నెంబర్ ప్రైమా కాదా అనేది మనం తెలుసుకుంటాం అనమాట. మనం ఇప్పుడు కొన్ని వాల్యూస్ని మనం డిక్లేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను i వాల్యూని డిక్లేర్ చేశాను.
అలాగే నెంబర్ వాల్యూని తీసుకున్నాము. ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 తీసేసుకున్నాను. ఫర్ లూప్ కాబట్టి ఇనిషియలైజ్ కూడా చేసుకోవసరం లేదు. ఐ అనేది ఒక వాల్యూ తీసుకున్నాను. అలాగే నాట్ ప్రైమ్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ లాజిక్ ఫర్ లూప్తో ఎట్లా రాస్తాం ఇప్పుడు మనం? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్, అంటే ఆ నెంబర్ వరకు 1 దగ్గర నుంచి ఆ నెంబర్ వరకు మనకి ఇటరేషన్ అనేది జరగాలన్నమాట. ఆ తర్వాత ఐ ప్లస్ ప్లస్. ఇంకా మెయిన్ లాజిక్లోకి వచ్చేస్తే కనుక ఇప్పుడు లాజిక్ ఏంటి? ఇఫ్ నంబర్ పర్సంటేజ్, మనం పర్సంటేజ్ డివిజన్ రాస్తే ఏమవుతుందంటే మనకి ఆన్సర్ రిమైండర్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. అదే నార్మల్ డివిజన్ రాస్తే మనము కోషంట్ అనేది మనకి ఆన్సర్గా వస్తుంది. ఈక్వల్ టు 0 అయ్యి, అలాగే ఆ నెంబర్ అనేది నాట్ ఈక్వల్ టు 1 అయ్యి ఉంటే, అలాగే ఆ నెంబర్ అనేది నాట్ ఈక్వల్ టు నంబర్, మనం తీసుకున్న నెంబర్ అయ్యి ఉంటే అప్పుడు ఏమవుతుంది? నాట్ ప్రైమ్ అనే వాల్యూ 1గా చేసుకుంటాం. అంటే ప్రైమ్ వాల్యూ అది నాట్ ప్రైమ్ అయ్యింది అని అర్థం అనమాట. ఇలా మనం లూప్ మొత్తం ఇట్లా ఇటరేట్ అవుతూ వస్తుంది కదా. ఇటరేట్ అవుతూ ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ నాట్ ప్రైమ్ అనేది నాట్ ఈక్వల్ టు 0, ఓకే, నాట్ ప్రైమ్ అనేది 0కి ఈక్వల్ కాకపోతే, అంటే ఏదైనా సందర్భంలో ఇలా వేరే నెంబర్తో డివైడ్ అయ్యి ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయ్యి నాట్ ప్రైమ్ అనేది 1 అయింది అనుకోండి, అంటే మనం తీసుకున్నటువంటి నెంబర్ ప్రైమ్ కాదు అని అర్థం అనమాట. ఓకే, నాట్ ప్రైమ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టుకోవచ్చు. అలాగే ఈక్వల్ టు 1 అయితే కనుక అది ప్రైమ్ కాదు ఆ నెంబరు అని అర్థం అనమాట. system.out.println ఆఫ్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్. ఓకే, అలా కాదు, అలా కాదు, ఈజ్ నాట్ ప్రైమ్ అనేది 0 లాగే ఉంది, ఎప్పుడు కూడా ఈ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, నాట్ ప్రైమ్ అనేది 1గా మారలేదు అన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది తీసుకున్న నెంబర్ ప్రైమే అవుతుంది అనమాట. ఓకే, ఈజ్ ప్రైమ్. ఓకే, ఇది లాజిక్ అండి, ప్రైమ్ నెంబర్కి మెయిన్ లాజిక్. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ.